హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మా అమ్మ మా అత్త ఇద్దరు పెళ్ళికి వెళ్ళారనమాట. అమ్మ లేనప్పుడు నా డే లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తానమాట. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఫస్ట్. ఇప్పుడు టైము 10:30 అవుతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ సాంబార్ చేసాం. నాన్న కోసం అందరు వచ్చారంట, వాళ్ళ కోసం కాఫీలు చేసినవి, ఎక్కడ చూసిన గిన్నెలు ఇవంతా ఉంది. ఇవన్నీ ఇప్పుడు నేను ఫటాఫట క్లీన్ చేసేస్తా. ఓకే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆగండి, వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మొత్తం సామాన్లన్నీ తీసేసి అంత స్టవ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. పొద్దున మా బాబుకి లంచ్ బాక్స్కి రైస్ వండాను, పుదీనా రైస్, ఇడ్లీ సాంబార్ చేశానమాట. నేను స్టవ్ అయితే ఆల్రెడీ పొద్దున్నే నేను కడిగేసి వంట పని చేశానండి. లేవంగానే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేయాలి. మా అమ్మ ఖచ్చితంగా స్టవ్ క్లీన్ చేసాకే వంట వండాలని చెప్తుంది అనమాట నాకు. పొద్దున్నే లేవగానే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసి తర్వాత బాబుకి లంచ్ బాక్స్కి లంచ్, బ్రేక్ఫాస్ట్ రెండు ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఇవి వచ్చేసి ఆల్రెడీ మా అమ్మ పొద్దున్నే కొన్ని సామాన్లు కడిగేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఉన్న కొన్ని మిగతావన్నీ నేను కడిగేస్తున్నాను. మళ్ళీ పని వాళ్ళు వచ్చి కడిగేంత వరకు ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడ కడిగేస్తున్నాను అనమాట. చాలా తక్కువే ఉన్నాయి, మరీ ఎక్కువేం కాదు. కాఫీ అయితే ఎంతమంది వస్తారో మా నాన్న కోసం, రోజు ఎన్నిసార్లు కాఫీలు చేయాలో ఆ గిన్నెలన్నీ కడుగుతూనే ఉండాలి మాటికి. పర్లేదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయాలి కదా. పని మనుషులు ఉంటే పని తక్కువ అంటారు. అలా ఏమి ఉండదు. ఎంత పని ఉంటుందో పని మనుషులు ఉన్నా కూడా, పని మనిషి వచ్చి అన్ని పనులు చేసిపోయినా కూడా మళ్ళీ ఇన్ని గిన్నెలు ఉంటాయి చూడండి కడగడానికి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ వండుకోవాలి, స్టవ్ క్లీన్ చేసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి. పని వాళ్ళు ఎంత చేస్తారు? కొంచెమే కదా చేస్తారు. చాలామంది అంటుంటారు పనులు ఉన్నా కూడా ఏం పని ఉంటుంది అని. కానీ పని వాళ్ళు ఉంటేనే ఎక్కువ పని ఉంటుంది. చాలా పని వదిలేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇంకా మా వాడైతే పడుకొని బెడ్ అంతా ఎలా చేశాడు చూడండి. ఇప్పుడు ఇదంతా సర్దాలి. నైట్ నేను పెళ్ళికి వెళ్ళినాను అనమాట. ఆ డ్రెస్ నైట్ వదిలేసాను అలాగే. ఇంక ఇప్పుడు మడతేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఈ బెడ్ వేద్దామని చెప్పి నేను మా ఆయన్ని పిలిచాను. చాలా బరువు ఉంటుంది ఈ బెడ్, నేను ఒక్కదాన్ని ఎత్తలేను, నువ్వు కొంచెం వచ్చి నాకు హెల్ప్ చేయంటే మా ఆయన చేస్తున్నాను అనమాట. ఇక్కడ సైజెస్ చూస్తున్నాం అనమాట, ఎలా వేయాలి ఏంటి అని చెప్పి. చాలా పెద్ద కాట్ అండి ఇది, నలుగురు పడుకోవచ్చు ఈజీగా. ఎంత బరువు ఉంటుందో దీని బెడ్. బెడ్ అంతా సర్దేసి నీట్గా పెట్టేస్తున్నామంట. మళ్ళీ నైట్ మా వాడు వచ్చి మళ్ళీ మామూలే చేసేస్తాడు, దాన్ని ఆగమాగం చేసేస్తాడు. తర్వాత ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి పొద్దున్నే లేవంగానే. అవి అయిపోయాయి, ఇంకా అవన్నీ ఆరేస్తున్నాను. కానీ ఎండ అయితే ఎంత ఉందో అసలు చెప్పలేను. ఎండాకాలంలో కూడా ఇంత ఎండ ఉందో లేదో కూడా తెలియదు అనమాట. అంత ఎండగా ఉంది. పైకి చూస్తుంటే కళ్ళు మబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంట్లోకి వచ్చేటప్పుడైతే కళ్ళు మబ్బుగా అయిపోయాయి నాకైతే. అంత ఎండ ఉందండి 10:30కే. 10:30 అంటే అప్పుడు 11 అలా అవుతుండొచ్చు. నేను ఇంక ఇంట్లో పనులన్నీ చేసి తర్వాత ఈ పని చేశాను కదా. ఇవన్నీ బాగా ఆరిపోతాయి ఇప్పుడు. ఇంకా నిన్న పొద్దున వేసిన బట్టలు కొన్ని ఉన్నాయన్నమాట, అవన్నీ తీసేసాను. అవన్నీ ఇంకా మడతలు పెట్టాలి. ఇక్కడ మంచం మీద ఆరేస్తున్నాను ఏంటి అనుకోవద్దు. మా ఊళ్ళో ఇలా కూడా వేసుకుంటామండి మేము. మంచం పైన, బండ్ల పైన ఇక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఆరేసుకుంటాము. ఎండకి బాగా ఆరిపోతాయి కదా. ఇంకా నిన్న ఉతికిన బట్టలు ఉంటాయి, అవన్నీ నేను మడతలు పెట్టేస్తున్నాను. మా హస్బెండ్తో మాట్లాడుతూ మడతలు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో ఎంత పని ఉంటుందండి, చేస్తుంటే వస్తూనే ఉంటుంది. మనం అనుకుంటాం కానీ ఏం పని ఉంటుందని, కానీ చాలా పని ఉంటుందండి బాబు. ఈ పని ఏమో కానీ ఈ పని అంతా అయిపోయేసరికి 12-1 గంట అయిపోతుంది. మన డైరీలో సగం పేజీల్లో ఇవే పనులు ఉంటాయేమో, వేరే ఏమి ఉండదేమో. ఆడవాళ్ళ డైరీలో ఆడవాళ్ళు చేసే పనిలో సగం రోజులంతా ఈ వండడం, గిన్నెలు కడగడం, ఆ పని చేయడం, ఈ పని చేయడం సరిపోతుంది. ఇంకా నేను లంచ్కి వచ్చేసి రైస్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా కర్రీస్ ఆల్రెడీ సాంబార్ ఉంది, రసం ఉంది, పెరుగు ఉంది. ఇంకా అదే వేసేసుకొని తిందాంలే అని అనుకున్నాము. ఇంకా మా అమ్మ పెళ్ళికి వెళ్ళింది కదా, తను అక్కడే భోంచేసి వస్తుందన్నమాట.
ఇక్కడ మేము వచ్చేసి ఇంకా రైస్ పెట్టుకున్నాము. సరే అని చెప్పేసి ఇంకా నేను పొద్దున బనామ కడిగిన గిన్నెలన్నీ ఉన్నాయి, అవి ఇందాక నేను క్లీన్ చేశాను కదా, అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. అది కూడా కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి. గిన్నెలు అయితే ఎన్ని కడగాలండి బాబు, పిల్లల బాక్సులు లంచ్ బాక్సులు చేస్తే ఎంత కడగాల్సి వస్తుందో. చూడండి ఎన్ని గ్లాసులు వాడాము మేము మార్నింగ్ నుంచి, చాలా గ్లాసెస్ అవుతాయి మా ఇంట్లో అయితే. ఓన్లీ కాఫీలు టీలకే ఒక 2 లీటర్ల పాలు అయిపోతాయి అన్నమాట, అంతమంది వస్తారు మా నాన్న కోసం. అలా ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాక ఈ చిన్న మొక్కలు ఉన్నాయి మా ఇంట్లో, వీటికి 3 డేస్కి ఒకసారి వాటర్ పోయాలి. అలా వాటర్ పోసేసి ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.